ఆంధ్రాలో పాస్టర్లకి ఒక్కొక్కళ్ళకి 5,000 రూపాయల జీతం ఇవ్వాలన్నటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది. పాస్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు అంటే కాదు, కానీ వాలంటీర్లకి 5,000 ఇవ్వాలంటే అనవసరంగా వృధా అన్నటువంటిది భావించినటువంటి ప్రభుత్వం పాస్టర్లకు మాత్రం 5,000 ఇవ్వడం కరెక్ట్ అని భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,427 మంది పాస్టర్లకి నెలకు 5,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా క్రైస్తవ పాస్టర్ల గౌరవ వేతనాల చెల్లింపుకు సంబంధించి 12,82,00,000 రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మే నెల నుంచి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించబోతున్నారు. అంటే ఇప్పుడు ఆ మే నుంచి ఇప్పటిదాకా దాదాపు 10 నెలలకి 50,000 రూపాయలు డబ్బులు వేస్తారనమాట. ఇది ఎందుకంటే పాస్టర్ల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్లో నుంచి డబ్బులు ఇస్తారు. అసలు విశేషం ఏంటంటే వెంటనే సహజంగా వస్తుంది, ఏం అర్చకులకు జీతాలు ఇవ్వట్లేదా అని నిలదీసేవాళ్ళు విమర్శించేవాళ్ళు కూడా ఉంటారు. పాపం వాళ్ళకి తెలియాల్సిన అంశం ఏంటంటే అర్చకుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం 5 పైసలు కూడా ఇవ్వదు. ఆలయాల నిర్వహణకు కూడా 5 పైసలు కూడా ఇవ్వదు. అన్ని ఆలయాలలో భక్తులు వేసేటటువంటి భక్తులు బయట పన్నులు కడతాడు, మిగతాదంతా చేస్తూనే ఉంటాడు. గుడికి వచ్చి వేసేటటువంటి హుండీలో వేసే డబ్బులు కావచ్చు, విరాళాల రూపంలో ఇచ్చే డబ్బులు కావచ్చు, ఆ డబ్బులని మొత్తం కలిపి ఎక్కడికక్కడ అకౌంట్లో డిపాజిట్ చేస్తే అందులో నుంచి 20% కామన్ గుడ్ ఫండ్ అనేటటువంటిది ఒక సిస్టమ్ పెట్టి అందులోకి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులే చిన్న చిన్న ఆలయాలకి ఇస్తున్నారు. అలాగే ఈ పెద్ద ఆలయాల్లో డబ్బులు ఆ పెద్ద ఆలయాల్లో ఉన్న అర్చకులకు ఇస్తున్నారు. అంటే భక్తుడు వేసినటువంటి విరాళాల డబ్బులే అక్కడ ఇస్తున్నారు హిందూ ఆలయాలకు మాత్రం. బట్ పాస్టర్లకు కానీ మ్యూజియంలకు కావచ్చు, మౌలానాలకు కావచ్చు, వాళ్ళకి ఇచ్చేది మాత్రం ప్రభుత్వపు బడ్జెట్లో నుంచి ఇవ్వడం. ఇది సెక్యులరిజమా అంటే సెక్యులరిజమే. ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం అయినా సరే లీడ్ చేసే తెలుగుదేశం అలాగే ఇస్తుంది. అలాగని మిగతా రాష్ట్రాలు ఇవ్వట్లేదా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇస్తున్నారు అన్నది తెలుగుదేశం చెప్పే మాట.